కాశీలో రాత్రి అయ్యిందంటే గల్లు గల్లుమని శబ్దాలతో వీధి వీధి తిరుగుతారు ఓ అమ్మవారు. ఇంతకీ ఆ అమ్మవారు ఎవరు? రాత్రుల్లో దుష్ట శక్తుల నుండి కాశీ నగరాన్ని కాపాడుతున్నారు ఈ అమ్మ. వందల మంది భక్తులకు ఆమె శబ్దాలు వినిపించాయి కూడా. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆమె గుడిలో నిష్టగా పూజ చేయకపోయినా, ఆమెకు పెట్టే ప్రసాదంలో నాణ్యత లేకపోయినా వెంటనే అక్కడ ఉన్న పూజారి చంప చెల్లుమనిపిస్తుంది. నిజంగా జరిగిన సంఘటనలే ఇవన్నీ కూడా. ఇలా ఉంటారండి అమ్మవారు, మా వారాహిదేవి. వారాహి మాతకి ఇలా ఉంటారు. ఇక్కడి అమ్మవారి గుడిలోకి రాత్రి సమయంలో ఎవరైనా వెళ్తే తిరిగి ప్రాణాలతో రావడం అన్నది అసంభవం. అసలు ఈ గర్భాలయంలో ఏం జరుగుతుంది? ఇక్కడ మీకు చెప్పినవి చాలా తక్కువ, వీడియోలో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పుడు మహాలింగార్చనకు సంబంధించిన ఒక వీడియో వస్తుంది. నా మీద నమ్మకంతో వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్. దయచేసి ఈ ఒక్క సాయం చేయండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన మాస శివరాత్రి రోజున మహాలింగార్చన అయితే చేస్తున్నామండి. అరుణాచలం క్షేత్ర ఆవరణంలో అయితే మనం జరిపిస్తున్నాం. అది కూడా కేవలం 994 రూపాయలకే. మనం బయట ఇదే మహాలింగార్చన చేయించుకోవాలంటే 50,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు వస్తుంది. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మనం కేవలం 994 రూపాయలకి ఈ మహాలింగార్చన అయితే చేస్తున్నాం. సో అది కూడా మీకు ఈ మహాలింగార్చన చేయించుకున్న వాళ్ళకు ప్రసాదంగా నేను 4 రుద్రాక్ష కాయలు, రుద్రాక్షలు కాదండి, రుద్రాక్ష కాయలు, చెట్టు నుంచి తీసినటువంటి కాయలు మీకు చూపిస్తాను. రుద్రాక్ష కాయలు 4 ఇవ్వబోతున్నా. అలాగే విభూది ప్రసాదం అయితే నేను పంపుతాను. ఈ రుద్రాక్ష కాయలు కూడా సాధారణంగా మహాలింగార్చనలో పూజలు పెట్టి ఇచ్చేటి కాదండి. నేను 42 క్షేత్రాలు అయితే తిరిగాను. 42, అందులో కాశీ ఉంది, అయోధ్య ఉంది, ఇలా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. కాశీలో వారాహి అమ్మవారు తెలుసు కదా, వారాహి అమ్మవారి దగ్గర కూడా ఉంచి తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు. ఇంకా అంతేకాదు శక్తిపీఠాలు కూడా దర్శించుకున్నాను. అక్కడ కూడా అమ్మవార్ల దగ్గర గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు. సాధారణంగా మనం అరుణాచలంలో క్షేత్రం దర్శించుకుంటేనే మహాపుణ్యంగా భావిస్తాం. అలాంటిది అరుణాచలంలోనే ఈ మహాలింగార్చన అయితే జరగబోతుందండి. మహాలింగార్చన అంటే 365 శివలింగాలకు 108 రకముల ద్రవ్యములతో జరిపే అభిషేకము అర్చన అండి. మహాలింగార్చన, ఈ మహాలింగార్చన చేసిన వారు 365 రోజులు శివార్చన చేసిన ఫలితంతో సమానం. ఈ మహాలింగార్చన కార్యక్రమాన్ని జరిపించడం వలన ఆరోగ్య సమస్యలు, కఠినమైనటువంటి సమస్యలు, సంసార అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక పరంగా, వివాహం పరంగా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఈ పూజ. మీకోసం చాలా కష్టపడి చాలా దేవాలయాలు 42 క్షేత్రాలు తిరిగి అక్కడ గర్భాలయం నుంచి తీసుకొస్తున్నటువంటి రుద్రాక్ష కాయలు ఇవి ప్రసాదంగా ఇవ్వబోతున్నామండి. 4 రుద్రాక్ష కాయలు. అయితే జూన్ 5వ తేదీ 2024 మాస శివరాత్రి రోజున ఈ పూజ అయితే ఉంటుంది. నా మీద నమ్మకం ఉంచి ఒక్క అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. నా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, నన్ను నమ్మి ముందుకు వేయండి. అలాగే పూజ వీడియో కూడా నేను పూజకు సంబంధించిన మొత్తం వీడియో మీకు వీడియో రూపంలో నేను అందిస్తాను. మీ వాట్సాప్కే వస్తుందండి. ఇక మీరు ఫోన్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి తొందరగా. అతి తక్కువ మందితో అయితే ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 7981961643, 7981961643. కేవలం 994 రూపాయలు. ఎక్కడ పోలేదు, ఒకరోజు ఖర్చేనండి. ఇకపోతే మరో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సిన విషయము, రుద్రాక్ష కాయలు తక్కువగా ఉన్నాయండి. రుద్రాక్ష కాయలు ఎంతమందికి అయితే సరిపోతాయో అంతమందికే ఈ పూజ అయితే ఉంటుంది. అందుకే మీరు తొందరగా, వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి ఇప్పుడే కాల్ చేసి. ఓం నమ శివాయ. ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాశీలో ఉన్నానండి. కాశీలో కూడా నేను వారాహి అమ్మను దర్శించుకుందామని అయితే వెళ్తున్నాను. అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ఓకే,
ఎస్, మనమైతే మీర్ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. మీర్ఘాట్ దగ్గర నుంచి మన హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి కూడా రావచ్చు మీరు. మీర్ఘాట్ దగ్గరికి పక్కనే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి. ఈ మీర్ఘాట్ దగ్గర నుంచి వారాహి అమ్మవారు అయితే దగ్గరగా ఉంటారంట. ఇటు వెళ్ళొచ్చు, మనం ఇట్లా వెళ్ళాలి. సో అమ్మవారిని దర్శించుకోవాలంటే, అమ్మవారి గుడికి చేరుకోవాలంటే మీకు సింపుల్ వే అయితే నేను ఒకటి చెప్తానండి. మీరు ఘాట్స్ దగ్గరికి అయితే రండి. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చేటప్పుడు మధ్యలోనే మీర్ఘాట్ అని వస్తుంది. ఆ మీర్ఘాట్ దగ్గరికి వచ్చారంటే ఘాట్ పైనుంచి అలా కొంచెం పైకి వచ్చారంటే మీకు అమ్మవారి దర్శనం అయితే జరుగుతుంది. గుడి అంతా క్యూలో నిల్చొని ఉంటారండి. సో ఆలయం ఎన్ని గంటలకు ఓపెన్లో ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చూద్దాం మనం. నేనైతే మీర్ఘాట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదిగో అక్కడి నుంచి. అయితే మీకు వారాహి అమ్మవారి దేవాలయం ఎక్కడుంది, అమ్మవారు ఎలా ఉంటారు చెప్పడానికి ముందు అసలు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం, విశిష్టత ఇవన్నీ తెలుసుకోవాలండి మీరు. ఎందుకంటే చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈరోజు మొత్తం అమ్మవారి గురించి చెప్పినా సరే సరిపోదు సమయం. అంత పెద్ద సమాచారం ఉంది. వీలైనంత వరకు కొంచెం తగ్గించి నీట్గా ఏవేవైతే ఇంపార్టెంట్ ఉంటాయి అన్నీ ఇంపార్టెంటే, కానీ వాటిలో కొన్ని అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వినండి. చాలా అద్భుతాలు జరిగినటువంటి ఈ దేవాలయం అండి ఇది. చెప్తాను రండి. అమ్మవారు వచ్చేసి ఇక్కడ కాశీ నగరాన్ని కాపాడుతున్నటువంటి గ్రామ దేవత అండి. అమ్మవారు సాయంత్రం 6 దాటింది, 5:30, 6 అయిందంటే అమ్మవారు గర్భగుడిలో నుంచి బయటకు వచ్చి కాశీనగరం మొత్తం కూడా సంచరిస్తుందండి. ఈ కాశీనగరంలో ఇప్పటికి కూడా గల్లు గల్లుమనే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి రాత్రి సమయంలో, రాత్రి 12 ఆ సమయంలో. అంటే అమ్మవారు కాశీనగరంలో ఈ వీధుల వెంట తిరుగుతూ దుష్ట శక్తుల నుంచి, భూత ప్రేత పిశాచాలు, ఏవైతే చెడు ప్రేతాత్మలు ఉంటాయి వాటి నుంచి ఈ కాశీ నగరాన్ని కాపాడుతూ ఉంటారండి. ఇక్కడ ప్రజలను కూడా కాపాడుతూ ఉంటారు అమ్మవారు. అయితే అమ్మవారు ఏం చేస్తారు అనేది చెప్పాను కదా, రాత్రి సమయంలోనే. అయితే మళ్ళీ తెల్లవారంగానే గర్భాలయంలోకి వచ్చి అమ్మవారు రెస్ట్ తీసుకుంటారన్నట్టు. అంటే అమ్మవారు పగలంతా కూడా గర్భాలయంలోనే ఉంటారు. అందుకే అమ్మవారిని డిస్టర్బ్ చేయకుండా కేవలం ఉదయము 4 గంటలకు దేవాలయం ఓపెన్ చేసి అమ్మవారి పూజలన్నీ చేస్తారు. ఫస్ట్ గర్భాలయంలోకి పూజారి మాత్రం వెళ్తారు, జనాలను అయితే రానివ్వరు. అయితే 4:30 ఉదయం 4:30 నుంచి 5:30, 6 వరకు మామూలు పూజలు జరుగుతాయి గర్భాలయంలో. చూడండి పెద్ద క్యూ ఉంది ఇక్కడ. అయితే 7:30 నుంచి 9:30 వరకు భక్తులకైతే అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది. ఈ కొద్ది గంటల్లోనే మనం అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. చాలా పెద్ద క్యూ ఉంటుంది. మీరు 6 గంటలకే వెళ్ళి మీరు క్యూలో నిల్చుంటే కానీ మీకు దర్శనం అయితే అవ్వదండి, ముందే చెప్తున్నాను. ఇప్పుడు మనం అమ్మవారి గురించి, అమ్మవారి స్థల పురాణం, దేవాలయం యొక్క స్థల పురాణం ఇదంతా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. మొట్టమొదటగా అమ్మవారి దగ్గరికి ఉదయాన్నే 4:30, 5 ఆ సమయంలో అమ్మవారికి పూజ చేయడానికి వెళ్తారు కదా, వాళ్ళు డైరెక్ట్ గర్భాలయంలోకి వెళ్ళడానికి లేదు. అలా వెళ్తే వాళ్ళు చనిపోతారండి. ఎందుకంటే అమ్మవారి శక్తి అలా ఉంటుందన్నట్టు. వాళ్ళు ముందుగా పైనుంచి, అంటే ఒక కిటికీలు లాంటివి ఉంటాయి, ఆ కిటికీల్లోంచి అమ్మవారిని అమ్మా అమ్మా అని ఒక 10 సార్లు పిలుస్తారు. 10 సార్లు పిలిచి, అమ్మా మేము మీకు పూజ చేయడానికి వస్తున్నాము, మీకు అలంకరణ చేయడానికి వస్తున్నాము, దయచేసి మమ్మల్ని అనుమతించండి అని వేడుకుంటారు. వేడుకున్న తర్వాత ఒక 10 సార్లు పిలిచిన తర్వాత అప్పుడు మెల్లిగా, అప్పటికి కూడా ధైర్యం సరిపోద్దు లోపలికి వెళ్ళడానికి, మెల్లిగా గర్భాలయంలోకి వెళ్తారండి. వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి అలంకరణ, పూజలు అన్నీ కూడా మొదలు పెడతారు. మొదటి పాయింట్. ఇక రెండోది, ఏ పూజారి అయినా, అక్కడ ఉండే పూజారులలో ఏ పూజారి అయినా సరే అమ్మవారిని సరిగ్గా పూజించకపోయినా, లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యము ఏదైనా అంటే నాణ్యత లేకపోయినా, ఎలా పడితే అలా అమ్మవారికి భక్తితో పెట్టకపోయినా, ఇలాంటివి ఏమి జరిగినా సరే, నిష్టగా లేకపోయినా, ఏమైనా చిన్న లోటున్నా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పూజారి చంప చెల్లుమంటుంది. అంటే అమ్మవారు స్వయంగా వచ్చి కొట్టరండి, కానీ అమ్మవారు కొట్టిన ఫీలింగ్ అయితే తెలుస్తుంది. అంటే చంప చెల్లు అనిపించినప్పుడే అర్థమైపోద్ది మనం ఏదో తప్పు చేస్తున్నాం అని. అమ్మ క్షమించండి, నా తప్పయింది అనేసి మళ్ళీ
ఆమెకు అంటే నైవేద్యం లోపమా ఏం లోపమా అనేది తెలుసుకొని మళ్ళీ సరి చేసుకుంటారు. ఇక్కడ ఇది ఒకసారి 2 సార్లు కాదండి, చాలా పదుల సంఖ్యలో జరిగినటువంటి సంఘటన అన్నట్టు ఇక్కడ అమ్మవారి గర్భాలయంలో. అందుకే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా నిష్టగా, చాలా మంచి మనస్సుతో, అలాగే అమ్మవారి మీద భక్తితోనే వెళ్తారు లోపలి గర్భాలయంలోకి. కేవలం పూజారి మాత్రమే ఉంటారు గర్భాలయంలో ఏది పూజ చేసేటప్పుడు. భక్తులకు మాత్రం పైన కిటికీలో నుంచి మాత్రమే దర్శనం ఉంటుంది. అది కూడా అమ్మవారి పాదాలు కనబడతాయి, అమ్మవారి మొహం కనబడుతుంది అంతే. ఒక కిటికీలో నుంచి అమ్మవారి పాదాలు, ఒక కిటికీలో నుంచి అమ్మవారి ముఖం. అమ్మవారిని పూర్తిగా చూడలేమండి మనం కిటికీలో నుంచి చూసినా సరే. సో ఇవి మీకు 2 పాయింట్లు చెప్పాను కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడండి. ఇంకా చాలా అంటే చాలా. సో నేను దర్శనానికి వచ్చినప్పుడు ఫుల్ గొడవలండి ఇక్కడ. అంటే మన తెలుగు వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు కొట్టుకున్నారంట ఏదో క్యూలో దర్శనం కోసమే. ఏదో పెద్ద గొడవ జరిగింది, పోలీసులు వచ్చారు. మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారండి ఇక్కడ దర్శనానికి వచ్చేవాళ్ళు. చూడండి, నేను గుట్టుగా తెప్పుకోకుండా చెప్తున్నానేసి ఏమనుకోవద్దు. అమ్మవారి గురించి నేను ఇదంతా తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మరో విషయం ఏంటంటే, మనం మహాలింగార్చన చేస్తున్నాం కదా జూన్ 5వ తేదీన, అందులో మీకు ప్రసాదంగా ఇచ్చే రుద్రాక్ష కాయలు కూడా తీసుకొచ్చానండి. రుద్రాక్ష కాయలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి చూపించి తీసుకొస్తున్నాను. అంటే గర్భాలయంలోకి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కదా, పైనుంచి కిటికీ దగ్గర నుంచే అమ్మవారికి చూపించి, అమ్మ భక్తులను కాపాడు, మహాలింగార్చన చేయించుకుంటే వాళ్ళందరినీ ఆశీర్వదించు అని నేను కోరుకుని వచ్చానండి. ఓకే, ఇప్పుడు 3వ విషయం కూడా మనం తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. అయితే అక్కడికి వెళ్ళాక నాకు ఒక ఆమె చెప్పింది అన్నట్టు, ఎవరో వాళ్ళ బంధువుల్లో ఒక ఆమె తన కూతురికి, అంటే వాళ్ళ కూతురు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కోమాలోకి వెళ్ళిందండి. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ చూపించినప్పుడు పెద్ద హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళింది. మా చేత కాదు, ఇక ఈమెను మీరు తీసుకెళ్ళి మీరు మీ ఇంట్లో పెట్టుకొని చూసుకోవడమే అని చెప్పారంట. లేదంటే హాస్పిటల్ ఉంటే మీకే బిల్లు ఎక్కువ అవుతుంది అని చెప్పారు. మధ్యలో ఆపుతున్నానని ఏమనుకోవద్దు. అమ్మవారి దేవాలయం యొక్క తలుపులు అండి ఎరుపు రంగులో ఉంటాయి చూడండి, అమ్మవారి దేవాలయం యొక్క తలుపులు, అదే అండి దేవాలయం. ఇక అయితే కోమ గురించి చెప్పాను కదా, అయితే వాళ్ళ బంధువులు ఒక అమ్మ కూతురు కోమాలకు వెళ్ళిందంటే డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు, ఇంకా మా వల్ల కాదు మీరు తీసుకెళ్ళచ్చు, లేదంటే ఇదే హాస్పిటల్ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుందని. అయితే వాళ్ళ అమ్మ ఎందుకో తెలియదు కానీ అప్పుడు అంటే ఆమెకు ఎందుకో అట్లా అనిపించింది, వెంటనే వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మ నా కూతుర్ని కాపాడు అని కోరుకొని వెళ్ళిందంట. ఈమె వెళ్ళేసరికి ఆమె కోమాలో నుంచి బయటకు వచ్చింది ఆ పాప. నిజంగా ఆశ్చర్యం కదా, ఆమె చెప్పి ఆమె ఈ విషయాలన్నీ చెప్తుంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం కాదు, కాశీలో వారాహి అమ్మవారు ఇప్పటికీ తిరుగుతున్నారు అని సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే గర్భాలయంలో పూజలు సరిగ్గా చేయకపోతే చంప చెల్లుమనిపిస్తుందనే సంఘటనలు ఉన్నాయి. ఇంకేం కావాలి సాక్ష్యం, అమ్మవారు ఇక్కడే ఉన్నారని చెప్పడానికి. ఎస్, అమ్మవారికి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికి చెప్పాను కదా. ఇప్పుడు అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం. అమ్మవారు వచ్చేసి గ్రామదేవత అండి, కాశీని కాపాడుతున్నటువంటి గ్రామదేవత వారాహి అమ్మవారు. అయితే మీకు మరో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ దేవాలయంలోకి రాత్రి సమయంలో ఎవరిని వెళ్ళనివ్వరు. ఒకవేళ ఎవరైనా సరే బలవంతంగా వెళ్ళాలని ట్రై చేసినా, దేవాలయం లోపలికి వెళ్ళినా, అంటే లెక్క చేయకుండా వెళ్ళినా వాళ్ళు తిరిగి ప్రాణాలతో రారు. రాత్రి సమయంలో దెయ్యాలు, భూతాలు, యక్షులు, యక్షిణులు సాయంత్రం వేళ ఈ దేవికి పూజలు చేస్తారట గర్భాలయంలో. పూజలు చేస్తున్న శబ్దాలు కూడా ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయట ఇక్కడ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సినటివి. దానికంటే ముందు నేను క్యూలో నిల్చున్నాను కదా, ఎంత పెద్ద క్యూ ఉందో మీరే చూడండి మీ కళ్ళతోనే. మన ఛానల్ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన మహాలింగార్చన అయితే చేయిస్తున్నాం కదా. అయితే పేర్లు కొత్తున్నాం అనుకున్న వాళ్ళకైతే మనం రుద్రాక్ష కాయలు ఇద్దామనుకున్నాం కదా, ఇవేనండి. వారాహి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను, నాతో పాటు ఈ రుద్రాక్ష కాయలు కూడా వస్తాయండి. సో నేను తిరిగి ప్రతి దేవాలయం తిరుగుతున్నాను, నాతో పాటు అయితే ఈ రుద్రాక్ష కాయలు కూడా. ఓకే మ్యామ్, ఓకే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక మొబైల్ అయితే ఓకే, థ్యాంక్ యూ. నేనైతే వారాహి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నానండి. కాశీలో వారాహి అమ్మవారి దర్శనానికి మీరు వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవాలి తొందరగా అనుకుంటే కనుక మీరు హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్ మధ్యలో మీర్ ఘాట్ అని వస్తుంది. ఆ మీర్ ఘాట్ నుంచి కొంచెం లోపలికి వచ్చారంటే మీరు అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకో
అంటే ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మీరు హరిశ్చంద్ర ఘాట్ చూడొచ్చు, అలాగే మణికర్ణిక ఘాట్ చూడొచ్చు. ఓకేనా, 2 ఘాట్లు చూసుకోవచ్చు. మధ్యలో వారాహి అమ్మవారిని కూడా దర్శనం. సో నేనైతే మహాలింగార్చన అనుకున్నా కదా, మీకు ప్రసాదంగా రుద్రాక్ష కాయలని చెప్పాను కదా, అవి కూడా నాతో పాటు తీసుకొచ్చాను, చూపిస్తాను. సో ఇవే మనం ప్రసాదంగా ఇచ్చేదండి మహాలింగార్చన చేస్తున్నాం. సో ఇవి నాతో పాటు వస్తాయి, నాతో పాటు దర్శనం అవుతుంది వీడికి కూడా. చూశారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో, చాలా పెద్ద క్యూ అండి. దాదాపు గంట సమయం అయితే పడుతుంది అన్నట్టు మనము ఆ దర్శనానికి వెళ్ళాలి అంటే. చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఉదయం పూటనే వెళ్ళండి, దర్శించుకోండి. లేదంటే కరెక్ట్గా 9, 8:45, 9 ఆ టైంలో వచ్చినా కూడా తక్కువ మంది ఉంటారు. వెళ్తే తొందరగా వెళ్ళండి, లేదంటే లాస్ట్లో వెళ్ళండి, మీకు దర్శనం అయితే జరుగుతుంది. మధ్యలో వెళ్ళాలంటే ఇలాగే చాలా పెద్ద క్యూ అయితే ఉంటుందండి. అమ్మవారి గురించి ఇంత పెద్ద వీడియో చూసి అమ్మవారిని చూపించకపోతే ఎట్లా? మీకు అమ్మవారండి, వారాహి అమ్మవారు. ఇలాగే ఉంటుంది రూపం, అమ్మవారి రూపం గర్భాలయంలో. కానీ మనము అమ్మవారి ఎదురుగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉండదు. కేవలం పైనుంచి కిటికీలో నుంచి మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఇక ఇంకా చాలా ఉన్నాయండి అమ్మవారి గురించి మీకు చెప్పడానికి. ఇక్కడ ఏమో పూలు అవన్నీ కూడా అమ్ముతుంటుంది. సో ఇదే స్ట్రీటు, ఈ స్ట్రీట్లో అయితే మన దర్శనంకి అయితే వెళ్ళాలి, మనం దర్శించుకోవచ్చు అమ్మవారిని. సో మీరు వెళ్ళినప్పుడు ఏమో కనబడతారు చూడండి, మీకు గుర్తొస్తుంది నా వీడియో. ఆమె కనబడిన వెంటనే మన వీడియో గుర్తొస్తుంది మీకు, నాకు తెలిసి పక్కాగా గుర్తొస్తుంది కదా. ఎస్. ఇక అమ్మవారి అవతారం వచ్చేసి సతీదేవి యొక్క పంటి నుంచి జన్మించారు వారాహి అమ్మవారు. అంతేకాదు శక్తిపీఠం కూడా అండి ఈ దేవాలయము, అమ్మవారి శక్తిపీఠం. ఇకపోతే ఈ దేవత దుష్ట శక్తుల నుంచి నగరాన్ని దెయ్యాల అడ్డంకుల నుంచి ఈ నగరాన్ని కాపాడడం కోసం అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక దుర్గమ్మ వారు రాక్షసులు అసురుల పైన యుద్ధం చేస్తున్నప్పుడు ఈ అమ్మవారు, ఈ వారాహి అమ్మవారు అమ్మవారి సైన్యానికి, దుర్గామాత అమ్మవారి సైన్యానికి సేనాధిపతి అని ఈ పురాణాలు అయితే చెప్తున్నాయండి. వారాహి అమ్మవారు అమ్మవారి సైన్యానికి సేనాధిపతి అండి. ఇక మరో విషయం ఏంటంటే, కాశీకి రక్షకురాలుగా ఉన్నటువంటి ఈమె గ్రామదేవత వారాహి మాత ఏం చేస్తుందంటే, భూమిపైన ఏం జరుగుతుందో ఈమె వచ్చేసి లలితా పరమేశ్వరికి ఈమె చెప్తుందంట. అంటే వార్తల దూతగా పిలుస్తారండి ఈమెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ కాశీనగరంలో ఏం జరుగుతుందో, ఈ భూమిపైన ఏం జరుగుతుందో లలిత పరమేశ్వరి అమ్మవారికి చేరవేస్తుందంట ఇక్కడ అమ్మవారు. అది బోర్డు ఉంది చూడండి, వారాహి మాతా టెంపుల్ అని, వారాహి అమ్మ గుడి. వీలైతే కాశీ వెళ్ళినప్పుడు ఒకసారి దర్శించుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద వారాహి మాత టెంపుల్ అని కామెంట్ పెట్టండి ప్లీజ్, రిక్వెస్ట్. మహాలింగార్చన గురించి ఒక్కసారి ఆలోచించండి. కేవలం 994 రూపాయలు, ఎక్కడ పోలేదండి, ఒక రోజు ఖర్చే కదా. కానీ ఆ 994 రూపాయలతో, ఆ ఒక్క పూజతో, మనం జరిపించిపోయే ఈ పూజతోనే మనకు మంచి జరుగుతుంది అంటే ఇంక అంతకంటే ఏం కావాలి? ఒకసారి ఆలోచించండి. 994 రూపాయలు అంటే ఎక్కడ పోలేదు, ఒక రోజు ఖర్చే. సో రుద్రాక్ష కాయలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళని తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓం నమః శివాయ.